ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళ నాన్న ఈ ఇంటికి చేసిన మోసం, అన్యాయం, అవమానం అన్నీ మర్చిపోయి బతుకుతున్న నా తమ్ముడి జీవితంలోకి మళ్ళీ వాడి గతాన్ని తీసుకొచ్చారా? పైగా ఇది మోసం కాదు అని ముగ్గురు పేదరాశి పెద్దమ్మ కబుర్లు చెప్తున్నారు. మీకు సిగ్గుగా లేదు? అత్తయ్య, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నువ్వు తలదూర్చొద్దు. పెద్దయ్య, ఏంటి నీ ఫ్యామిలీ మ్యాటర్? ఈ నాన్న నిన్ను ఎంతగా నమ్మాడో తెలుసా? నీ మీద ఎంత ప్రాణం పెట్టుకుని బతుకుతున్నాడో తెలుసా? అసలు నువ్వు చచ్చిపోయావని తెలిసినప్పుడే నాలో నేను ఎన్నిసార్లు చచ్చిపోయానో తెలుసా? నానా, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. నువ్వు చేసింది తప్పు మాత్రమే కాదు, ఈ నాన్నను మోసం చేశా. నువ్వు నీళ్లలో మునిగి కనిపించలేదన్నప్పుడే నా ప్రాణం పోయింది. నీ డెడ్ బాడీ ఏరుగట్టు దగ్గర ఉన్నప్పుడు నిన్ను చూడలేక చచ్చిపోయాను. నా మనవడు నీ శవానికి నిప్పు పెడుతున్నప్పుడు తట్టుకోలేక ఆ మంటలోనే కాలి చచ్చిపోయాను. నన్ను నమ్ముకొని ఉన్న ఈ కుటుంబం కోసం నేను ఇలా ఉన్నాను, కానీ నేను ఎప్పుడో చచ్చిపోయాను. రూపా, పెద్దయ్య అలా మాట్లాడకండి పెద్దయ్య. నమ్మిన బడ్డు అంటూ హనుమంతుడు ఆ రాముణ్ణి నమ్మినట్టు నిన్ను నమ్మాను కదరా. నన్ను మోసం చేయాలని మీకెలా అనిపించింది? అమ్మ పోయిందని కుక్క పెట్టి ఏడుస్తున్నా మీ కొడుకు బాధకి కూడా మీ మనసు కరగలేదంటే మీరు ఎంత కఠినాత్మలో అర్థమవుతుంది. ప్లీజ్ నాన్న. నువ్వు నన్ను అలా పిలవకో. నా దృష్టిలో నువ్వు ఆ రోజు చచ్చిపోలేదు, ఈ రోజు చచ్చిపోయావు. పెద్దయ్య, పెద్దయ్య, నానా, నానా. నా తమ్ముడు చెప్పాడు కదా రూపా, నా తమ్ముడు దృష్టిలో నువ్వు చచ్చిపోయావు అని. ఈ రోజుతో నీ పని అయిపోయినట్టే. అన్నయ్యని మోసం చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు రాజు. చిన్నయ్య. చంద్ర, ఇంకా వాడితో మాట్లాడి. అయ్యో అన్నయ్య, తాతయ్య, అమ్మని చంపొద్దు. తాతయ్య, అమ్మని చంపొద్దు. మీ అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది బంటే. ఇలాంటి వాళ్ళని అమ్మ అని పిలవడం మహాపాపం.